రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నుంచి అధికార హస్తం పార్టీలోకి భారీగా వలసలు జోరందుకున్నాయి. ఈ వలసలను నివారించి పార్టీ నాయకుల్లో భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలన్నీ అంతగా వర్కౌట్ అవ్వటం లేదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక 11వ వికెట్ ఎవరనేది ఆసక్తి రేపుతోంది. దీంతో పార్టీ నుంచి వలసలు పెరగకుండా నిరోధించే బాధ్యతను గులాబీ అధినేత కేసీఆర్ సారు కేటీఆర్ ని కాదని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతుండటంతో బీఆర్ఎస్ అగ్రనేతల్లో టెన్షన్ నెలకొంది. నాయకులు వెళ్లిపోయినా క్యాడర్ ఉంటే మళ్లీ పార్టీ బలం పెంచుకోవచ్చని, క్యాడర్ కూడా వెళ్లిపోతే పార్టీ అక్కడ బలహీనమవుతుందని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం హరీష్ రావును రంగంలోకి దించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని క్యాడర్ కాంగ్రెస్ లోకి వెళ్లకుండా హరీష్ రావు రంగంలోకి దిగారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను మాజీలుగా చేస్తామని, ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరిన ఆ ఎమ్మెల్యేల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని హరీష్ రావు చెబుతూ పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినా పెద్దగా ప్రాధాన్యం దక్కదని క్యాడర్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా హరీష్ రావు క్యాడర్ కు చెబుతున్నా ఈ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు హరీష్ రావు ఈ విధంగా మాట్లాడుతున్నట్టు అర్థమవుతోంది. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లు, ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారకుండా చూసుకుంటూనే క్యాడర్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు తన రాజీనామాపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ పై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ హడావిడి చేస్తోందని తెలిపారు. తనకు పదవీ కాలం ముఖ్యం కాదని, తన పదవి పోయినా రైతులకు న్యాయం జరిగితే అదే సంతోషమని అన్నారు హరీష్ రావు. తన ఛాలెంజ్ స్వీకరించి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తే చాలు. కేవలం రైతు రుణమాఫీపైనే తాను మాట్లాడలేదని, హామీలన్నీ అమలు చేస్తేనే రాజీనామా అని చెప్పానని గుర్తు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.